అంటే యాంటిసిపేటరీ బెయిల్ అతను హైకోర్టులో అప్లై చేసినప్పుడు అతనికి యాంటిసిపేటరీ బెయిల్ కొట్టేశారు. ఈ కొట్టేసిన తరుణంలో ఈ క్యాండిడేట్ ఇప్పుడు వెళ్ళాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టులో ఇక్కడ ఆర్డర్ కాపీ తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొసీడ్ అయ్యి మళ్ళీ అక్కడ బెయిల్ అప్లై చేయటం, అక్కడ కూడా కొట్టేస్తారండి క్యాండిడేట్ పైన. ఇన్ని కేసులు ఉన్నాయి, 11 కేసుల మీద ఆల్రెడీ రిమైండ్లో గడిపొచ్చిన క్యాండిడేట్కి బెయిల్ ఎవరు ఇవ్వరు. సో ఈ క్యాండిడేట్కి ఆ గడువు కావాలి కదా. సో ఎక్కడ అరెస్ట్ చేస్తారో, మళ్ళీ ఎక్కడ ఇట్లా కుమిఫై మీ అన్న ఫీలింగ్ ఉంటుందో, భయం ఏదో ఒకటి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ అవనండి, రెడ్ బుక్ అవనండి, ప్రధానికి పారిపోయిన వల్లభనేని వంశీ ఒకప్పుడు నేను మగాడిని అన్నాడు. కాదు బాబు, నువ్వు ఒక్క నిమిషం ఆగు, నువ్వు సర్వసాధారణమైన వ్యక్తివి. కొమ్ములు ఎక్కువ వచ్చి జనాల్ని హింసించడానికి ఆయుధాల్లాగా తన అనుచరులను వాడుకున్న వల్లభనేని వంశీ ఈ రోజు శ్రీలంక పారిపోయే న్యూస్లు వస్తున్నాయి. ఇతని పాస్పోర్ట్ విత్హోల్డ్ చేశారంటే ఎక్కడ దాఖలాలు లేవు. ఇది వరకు ఎక్కడ ఇతని పైన 11 కేసులు ఉన్నా కూడా పాస్పోర్ట్ని మాత్రం ఎక్కడ స్వాధీనంలోకి చేయలేదు. సో ఇలాంటి పరిస్థితి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ మాత్రమే. అతను చెప్పెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళకూడదు, ఇలాంటి కండిషన్లు ఉన్నాయి. కానీ వల్లభనేని వంశీకి కండిషన్స్ ఏం లేవు. ఇప్పుడు వస్తున్న వార్త ప్రకారం వల్లభనేని వంశీ పరార్.